రమేష్ గారు, ముందుగా జన ప్రవాహం గురించి ఏమైనా చెప్తారా? ఎందుకు ఆ స్థాయిలో పోటెత్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అసలు ఆంక్షలు లేకపోతే, ఈ అడ్డంకులు లేకపోతే ఇంకా దీనికి మించి చూసేవాళ్ళమా? సార్, ఇక్కడ మనం అంతా ఒకటి ఆలోచించాలి. ఉప్పొంగినటువంటి అభిమానంతో పాటు విశాఖపట్నం కావచ్చు, గతంలో ఇదే శ్రీకాకుళం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మంచిని గుర్తు చేసుకుంటూ ఇవాళ అభిమాన నాయకుడి వెంట తండోపతండాలుగా కదిలినటువంటి జనం. ఇక్కడే కాదు, గతంలో పొదులకి వెళ్ళినా, లేదంటే బంగారుపాలెంకి వెళ్ళినా, నెల్లూరుకి వెళ్ళినా, ఏ ఒక్క చోట కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజలు వెళ్ళేటటువంటి రోడ్లను తవ్వేసి కూడా ప్రజలను అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా రోడ్లను తవ్వేశారు, బారికేడ్లు అడ్డబెట్టారు. కనీసం అప్పటికప్పుడు షెడ్యూల్ను కూడా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అభిమానాన్ని కావచ్చు, ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారిని వేరు చేసేటటువంటి వీళ్ళ తరం కాదు కదా, భవిష్యత్తులో కూడా ఊహకే అందనటువంటి విషయం. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రజలు ఏ సమస్య వచ్చినా కూడా అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తలుపు తడుతున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ముఖ్యమంత్రి అనేటటువంటి విషయం మర్చిపోయారు. వరుసపెట్టి ప్రతి వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏంటిది? ముఖ్యమంత్రి గారిని కలవాలి, సమస్య పరిష్కారానికి ఆయన్ని అభ్యర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు వరుసపెట్టి? ఇక్కడ మనం గుర్తు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారికి మరొక విషయం కూడా ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అనేటటువంటి విషయం ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఎవరు మర్చిపోయారు? చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. ఆయన ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన మర్చిపోయాడు కాబట్టి ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను కావచ్చు, లేదంటే సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఇబ్బందులు కలిగజేసేటటువంటి విషయంలో ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయాడు. కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ అన్ని వర్గాలకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ బాధలను చెప్పుకోవటానికి ఒక భరోసా కోసం, ఒక ధైర్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ శ్రీకాకుళంలో కూడా తండోపతండాలుగా ఒక జన సునామీని మనం చూస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కావచ్చు, గతంలో కావచ్చు, ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారిని వేరు చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు కదా, ఈ దేశంలో కూడా ఎవరి చేత కాదు అనేటటువంటిది నర్మగంగా చెప్తున్నాం సార్. రైట్. అయితే ఈ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి కేసులో దాన్ని హత్య కేసుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్చేయడం ఒకటైతే, రెండోది ఈ ప్రమాదం జరిగిన తరువాత ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తరువాత దాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ రకంగా ప్రయత్నించారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, పార్థసారథి మంత్రి గారిని ఆ ఇంటికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ర్యాలీలు దీపించారు. యాదవ్ కులానికి అన్యాయం జరిగిపోతుంది. ఇదే యాదవ్ కులానికి ఎన్ని రకాలుగా అన్యాయం చేశారో మనకు తెలుసు. అంటే రెండు కులాల మధ్య, బీసీల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కుట్ర. ఇటు చూస్తే మత్స్యకారుడు, ఆయనేమో మత్స్యకారులు తాట తీస్తానంటారు. మొన్న మత్స్యకారులు 7 చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన పోలేదు మా ముఖ్యమంత్రి గారు.